హై ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం మరి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము. మరి దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే, ఆయన నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, నీ అందరి నేను సంతోషము చేత హర్షిస్తాను. నేను నిన్ను వర్ధిల్ల చేసి ఆశీర్వదించి కాపాడుతాను. నీ అందరూ నేను సంతోషించేటట్లుగా, నువ్వు బ్రతికేటట్లుగా నేను చేస్తాను. నేను కాపాడువాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను నీతో ఉన్నాను. నీ అందరినీ నేను సంతోషించే విధంగా నేను నిన్ను మార్చి నా బాహువుతో నిన్ను కప్పి నిన్ను అనేకులకు ఆశీర్వాద కారణముగాను, నిన్ను అనేకులకు తండ్రిగాను, కారణ జన్ములుగాను చేసి శాశ్వత శోభతిశయంగా నేను చేస్తా. బహుతరములకు సంతోషకారణంగా చేస్తా. నీవు నన్ను బట్టి, నేను నిన్ను బట్టి నేను సంతోషిస్తా. అలా నీవు బ్రతికేటట్లుగా కృప చూపించి, నా ఆజ్ఞలను నీ యందు ఉంచి, నా కట్టడలను నీలో ఉంచి, అవి నెరవేరేటట్లుగా నువ్వు జాగ్రత్త పడినట్లు నేను నీ కృప చూపించేదను. ఇదే యెహోవా వాక్కని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డమైన మాతో మాట్లాడేందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నాయన, నీ బిడ్డందరూ ఈ భూలోకంలో వారు నేను నమ్ముకుని వారు పొందుకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకు సహాయం చేయండి అయ్యా. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. రిజల్ట్స్ ఈరోజు వాగ్దానం మరి ప్రార్థన మరి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరి తిరిగి దేవుని వాగ్దానంతో మరలా కలుద్దాం. అంతో దేవుని కృప అందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్యమహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.